హలో అండి. మొన్న ఇడ్లీలు దూది పింజల్లాగా రావటానికి మంచి టిప్ చెప్తానని చెప్పా గదా! చెప్పేస్తా వచ్చేయండి. మినపప్పుని 5, 6 గంటలు నానబెట్టేసి ఇలా వెట్ గ్రైండర్‌లో వేసేసుకోండి. ఇడ్లీ రవ్వ గూడా కడిగేసి, నీరంతా పిండేసి, సగం రవ్వని మాత్రమే నలుగుతున్న పిండిలోకి వేసేసేయండి. ఇలా పిండితో పాటు రవ్వ గూడా గ్రైండ్ అయిందనుకోండి, చక్కగా ఇడ్లీలు స్మూత్‌గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ పిండంతటిని గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా గిన్నెలోకి తీసేసుకున్నాక, ఒక్క నైటంతా అంటే దగ్గర దగ్గర 5, 6 గంటలు ఊరనివ్వండి. అలా ఊరితేనే పిండిలోకి మంచి గుడ్ బ్యాక్టీరియా ఫార్మ్ అవుతుంది. ఇలా ఊరిన పిండిలోకి సరిపడా ఉప్పు వేసేసుకుని, ఇంకేముంది ఆలస్యం ఇడ్లీలు పెట్టేసుకోవటమేనండి. ఇలాంటి ఇడ్లీలు మీ శ్రీవారికి చేసి పెట్టారనుకోండి, రాయిలా ఉన్న మీ శ్రీవారి మనసు కరిగి, "రవ్వల కమ్మలు కావాలా డియర్" అనేస్తారండి. అలా అనకపోతే ఏం చేయాలి అంటారా? ప్లాన్ ఏ ఫెయిల్ అయిందనుకోండి, మన దగ్గర ఆల్రెడీ ప్లాన్ బి ఉంటుంది గదా! అది అప్లై చేసేయండి. మీకు అర్థమవుతోందా? ఇంకెందుకు ఆలస్యం?